వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒక సబ్బుకు మనం రోజు స్నానం చేయడానికి వాడుకునే, చేతులు కడుక్కోవడానికి వాడుకునే, మన శరీరంలోని మలినాలను తొలగించుకోవడానికి వాడే సబ్బుకు పూజ చేసి, పూజ చేసినటువంటి ఒక యాడ్‌లో అలీ నటించారు. సో, దానికి సంబంధించి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనే కోణంలో చాలా అభ్యంతరాలు రాగా ఎట్టకేలకు అలీ క్షమాపణలు చెప్పారు హిందువులకు. ఎవరిని కించపరిచే ఉద్దేశంతో నా యాడ్ చేయలేదని చెప్పడం జరిగింది. అసలు యాడ్ ఏంటి? అలీ ఏం చేశారు? ఎందుకు అభ్యంతరాలొచ్చాయనేది ఈ వీడియోలో చూద్దాం. సో, ఇది గర్ సోపు, మ్యాజిక్ సోపు. ఐ హోల్డ్ పీహెచ్‌డీ ఇన్ రెడ్యూసింగ్ బాడీ ట్యాన్ అనట. సో, ఈ సోపుకు సంబంధించి యాడ్ చేసిండు అలీ. సినీ నటుడు, కమెడియన్ మనకు తెలుసు కదా! అలీ యాడ్ చేసిండు. ఆ యాడ్ ఏం చేసిండో చూద్దాం ఒకసారి. జై జై లక్ష్మి జై గురులక్ష్మి జై ధనలక్ష్మి సిద్ధించు గమగమని వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి సోప్కి పూజ చేస్తాను అనుకుంటున్నారా? ఎస్. సోప్‌కి ఇట్లా సోప్ వాడబెట్టి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జై జై లక్ష్మి అనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తా ఉంటే సోప్ మీద పూలు చల్లి యాడ్ చేసిండు ఈ సబ్బు కోసం. సో, ఈ సబ్బు కోసం యాడ్ చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమైనాయి. సో, మనకు అభ్యంతరాల వ్యక్తంలో వీహెచ్‌పీ జనరల్ సెక్రటరీ, విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ రావినూతల శశిధర్ గారు ఒక ట్వీట్ చేశారు చూడండి. అబ్జర్వ్ హౌ అలీ ఈజ్ ఎ రోహింగ్యా ముస్లిం ఈజ్ అ మాకింగ్ హిందూ బిలీవ్స్ the Garsoap company must offer an unconditional apology to the Hindu community for releasing such an advertisement. Otherwise, Hindu should wield the weapon of a boycott. ఈ రోహింగ్యా ముస్లిం అయినటువంటి అలీ హిందువుల విశ్వాసాలు ఎట్లా అవహేళన చేస్తున్నాడో చూడండి. గర్సోప్ కంపెనీ ఇలాంటి ప్రకటన పెట్టినందుకు హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే హిందువులు బైకాట్ అనే అస్త్రం ప్రయోగించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది విహెచ్పి నేత రావినూతల శశిధర్ గారు. సో, ఎప్పుడైతే ఈ హిందువుల మనోభావాలకు దెబ్బతీసేలా ఈ సోపుకు పూజ చేయడం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో హిందూ దేవతలకు సంబంధించినటువంటి కీర్తన వస్తాంటే చేశారనేది వీళ్ళ అభ్యంతరం. ఎట్టకేలకు అలీ స్పందించండి దీని మీద. హలో అండి, అందరికీ నమస్కారం. ఘర్ సోప్ యాడ్ అది దేవుడు చేసిన మనుషులు సినిమాలో నేను చేసింది ఆ బిట్. సో ఆ బిట్లో అది బాంబే కంపెనీ, అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలా మంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేస్తారు. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇది విషయం. సో, మనకు దీనికి సంబంధించి ఏదైతే మొదట దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసిన రావినూతల శశిధర్ గారిని ఫోన్ లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలా అందుబాటులోకి వస్తారో అలా చూద్దాం. హలో సార్, నమస్తే సార్. నేను కరుణాకర్, పల్లవి టీవీ నుంచి సార్. మీరు లైవ్లో ఉన్నారు సార్. ఈ అలీకి సంబంధించి మీరు రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు. గర్సోప్కి సంబంధించి యాడ్ చేశారు. అందులో హిందువుల మనోభావాలను కించపరిచేలా యాడ్ ఉందనేది మీరు చేశారు. తాజాగా ఇప్పుడు అలీ క్షమాపణలు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఏంది సార్ ఈ ఇష్యూ ఏంటి? అసలు ఎక్కడ హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? అలీ లక్ష్మీ పూజ సోప్ కు అంటే అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ కోసము భక్తి తోటి చేసేటువంటి పూజా కార్యక్రమాలను వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసము సోప్ కు చేయడం అనేటువంటిది అది నిజంగా విశ్వాసాలు గాయపడేటట్టు చేసిండు. ముఖ్యంగా వీళ్ళు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఒకట ఫిలిం ఇండస్ట్రీలో కానీ లేకపోతే టెలివిజన్ ఇండస్ట్రీలో కానీ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఎందుకంటే హిందువులు ఏమన్నారు కదా, చూస్తాం మనమే నవ్వుకుంటాం కదా. అలీ ముస్లిము, అలీ అదే సందర్భం లోపల లక్ష్మీ పూజ కాకుండా అదే సోపుకు మరి ఇస్లామిక్ ఆచారాలను పెట్టుకొని చేయగలుగుతారా? ఈ పట్కాలేని దంతుండే, లేకపోతే ఇతరుల యొక్క క్రైస్తవానికి సంబంధించి ఏదన్నా వారి ప్రేయర్ పెడుతుండేనా? పెట్టాడు. అలీ ముస్లిమే కదా, మరి అలీ ఇస్లాం ప్రార్థనలు చేసుకుంటూ సోప్ కు ప్రార్థన చేయమను. అలీని బట్టలు కూడా తీసి కొడతారు రోడ్డు మీద. కాబట్టి అలీ ఇప్పుడనే కాదు, ఫిలిం ఇండస్ట్రీ లోపల కల్చరల్ జిహాద్ నడుస్తుంది. ఇది మనకు తెలియకుండానే మనం ఇది చిన్న పొరపాటు లేకపోతే హాస్యం కోసం చేసిరనో, మనకు సహనం ఎక్కువ కదా హిందువులకు, లేకపోతే సెక్యులరిజం మత్తు బాగా ఎక్కింది కదా మనకు. కాబట్టి మనమే నవ్వుకుంటాం, మనమే టికెట్ కొని సినిమాలు చూస్తుంటాం. మన దేవి దేవతలను అవమానిస్తుంటే, మన పూజా విధానాలను వెక్కిరిస్తుంటే, మన కట్టుబొట్టును అపహాస్యం చేస్తుంటే, లేకపోతే మన పండుగలను జోక్ మీద జోకులు వేలుస్తుంటే
మనం నవ్వుకుంటుంటాం అన్నట్టు. ఎందుకంటే మనకు బాగా సెక్యులరిజం మందు బాగా ఎక్కించారు మనకు. కాబట్టి మనం మెడకాయ మించి తలకాయ తీసేస్తామని అనము. కాబట్టి ఇటువంటి విధవలందరికీ ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. సార్ నిజంగా ఇప్పుడు దీని మీద ఈ యాడ్ మీద ఎవరు అభ్యంతరం చెప్పకపోతే అలీ క్షమాపణ చెప్పుండేవారా సార్? నేను ఇప్పుడు క్షమాపణ కోసం అలీ క్షమాపణ చెప్తేంది చెప్పకపోతేంది ఇది కాదు నా ప్రశ్న. ఈ కల్చరల్ జిహాద్ ఉంది కదా, దీన్ని హిందూ సమాజం బైకాట్ చేయాలా, దీని మీద పోరాటం చేయాలా. ఇవాళ అలీ చేసిండు, మొన్న ప్రకాష్ రాజ్ చేసిండు, రేపు ఇంకోటి చేస్తాడు. ఇది అలీ కొత్త ఏం కాదు. ప్రజల నుంచి వ్యాపార ప్రయోజనం కాబట్టి వాళ్ళు కంపెనీ లాభ నష్టాల మీద డిపెండ్ అవుతుంది కానీ కాబట్టి అలీ వచ్చి చెప్పిండు. మీరు ఇక్కడ అలీ మనస్ఫూర్తిగా ఏం చెప్పాలా, అదే ఒక సినిమా అయి ఉంటేనో లేకపోతే ఇంకేదో అయి ఉంటేనో వ్యాపార ప్రయోజనంతో ముడిపెట్టి కంపెనీ తోటి ముడిపెడి ఉండకపోతే వీళ్ళు ఏం చెప్పేటోళ్ళు ఏం కాదు. వీళ్ళు తక్కువ అపాస్యం చేసేదా అండి. వీళ్ళు దేవాలయాల వ్యవస్థ మీద జోకులు వేస్తారు, బ్రాహ్మణుల వ్యవస్థ మీద జోకు వేస్తారు, హిందూ ఆచారాల మీద జోకులు వేస్తారు, తర్వాత మన దేవీ దేవతల మీద జోకులు వేస్తారు. ఫిలిం ఇండస్ట్రీ మాధ్యమంగా, టీవీ సీరియళ్ల మాధ్యమంగా, వ్యాపారాల మాధ్యమంగా కల్చరల్ జిహాద్ నడుస్తుంది దేశం మీద. వారు పెద్ద పెద్ద కంపెనీలు యాడ్ ఇస్తారు, హిందూ పండుగల మీద బొట్టు పెట్టకుండా యాడ్ ఇస్తారు. ఎందుకు? హిందూ పండుగల కోసం హిందువులతోటి వ్యాపారం చేసుకుంటందుకే ఆ అడ్వర్టైజ్మెంట్ ఆ కంపెనీలు మొన్న మనం చూడలేదా? కాబట్టి వీళ్ళందరూ కూడా చేస్తుంది కల్చరల్ జిహాదీ. వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీలో జిహాదీ శక్తుల ఫండ్స్ ఉన్నాయి. దావుద్ ఇబ్రాహిం ఫండ్స్ ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీ లోపల. అరబ్ కంట్రీస్ ఫండ్స్ ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీ మీద. వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్లకు 0% ఇంట్రెస్ట్ కు నిధులు సమకూరుస్తారు. మిషనరీల ఫండ్ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో. వీళ్ళు చేసేటువంటి ప్రతి సినిమా లోపల ప్రతి దగ్గర ఏదో ఒక రూపంలో హిందువుల యొక్క విశ్వాసాలను కించపరిచేటువంటి సన్నివేశాలు పెడతారు. ఈ జనరేషన్ కు చూసి అది అలవాటు అయిపోయి వాళ్ళు కూడా మన యొక్క విశ్వాసాలను కించపరచడం స్లోగా ట్యూన్ చేస్తున్నారు వాళ్ళు. నేను ఇక్కడ ఒక్క గతంలో నేను కంప్లైంట్ చేస్తాను. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా అనేక విషయాల లోపల దర్యాప్తు చేస్తుంది ఫిలిం ఇండస్ట్రీ లోపల జిహాదీ ఫండింగ్ గురించి. ఇది కల్చరల్ జిహాద్. ఇది మనం ఒక యాడ్, ఒక సబ్బు ఈ లెక్క చూడొద్దు. ఇది ఈ జనరేషన్ లోపల ఒక నేరేటివ్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు. ఒక రకంగా మనము ఈ జనరేషన్ లోపల మన విశ్వాసాల మీద ఎందుకు చులకన భావన వస్తుంది, ఎందుకు చిన్నపిల్లలు కూడా ఇవాళ మన యొక్క విశ్వాసాలను ఇండ్లలో కూర్చొని అవహేళన చేసుకుంటున్నారు. ఒక బొట్టు పెట్టుకోవాలనుకుంటే ఎందుకు నామోషిగా ఫీల్ అవుతా ఉన్నారు. మన యొక్క సాంప్రదాయాలు పాటించాలంటే ఎందుకు నామోషిగా ఫీల్ అవుతున్నారు. అంటే మనదైనటువంటి ప్రతిదాన్ని గత కొన్ని దశాబ్దాలుగా అవహేళనగా చూపెట్టిండ్రు, లేదంటే వెనుకబాటుతనంగా చూపెట్టిండ్రు. మన సాంప్రదాయాలను పాటిస్తే మనము చాలా వెనుకబడ్డటువంటి వాళ్ళం అన్నట్టు. ఈ రకంగా ఒక విషం నింపుతున్నారు. ఇది మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలు. చాలా మందికి మనోళ్ళే, నేను సోషల్ మీడియాలో పెడితే చాలా మంది నన్ను విమర్శించారు, ఇందులో తప్పేముంది అంటే మన వాళ్ళ మైండ్ అట్లా ఆల్రెడీ ట్యూన్ చేసి పెట్టారు. ఇది తప్పేముంది, అదే అలీ ఇస్లాం మీద మాట్లాడమను, అప్పుడు మాట్లాడదాం తప్పేముందని. అదే అలీ ఇస్లాం ఖురాన్ పఠానాలను ఇంకేదోనో ప్రేయర్ చేస్తూ మాట్లాడతారా? మాట్లాడు. హిందూ పూజా విధానాలను మాత్రం కించపరుస్తాడు. చాలా మంది ఉందండి. నిన్న అంటున్నారు కదా బహిరంగ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామన్న శక్తులు. ఇదంతా ఈ నటోరియస్ గ్యాంగ్ అంతా ఒకటే. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా ఈ ఇండస్ట్రీలో ఇట్లాంటి కుట్ర జరుగుతుందనే విషయం హిందువులకు ఎవరికి తెలియదు, ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదు. సో నిజంగా దీని మీద ఒక చైతన్యం రావాలి, అందరికీ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందనేది మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జాయినింగ్ విత్ అస్, థ్యాంక్ యూ. సో ఇది విషయం. నిజానికి ఇది కంపెనీతో వ్యాపారంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టే అలీ సారీ చెప్పారు. కానీ నిజంగా ఒక సబ్బు మీద లక్ష్మీ పూజ చేసినట్టుగా ఇట్లా చేస్తున్నాడు. నిజంగా ఈయన ముస్లిం కాబట్టి ఖురాన్ చదువుతూ ఇట్లా చేసేవాడా? సో ఇట్లా చేసే పరిస్థితి ఉంటుందా అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు రావినూతల శశిధర్, విహెచ్పి జనరల్ సెక్రటరీ.
సో దీనికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.